నా ఆలోచన ఒకటి, ఏదైనా సాధ్యం. ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది. ఇదే బాపట్లలో చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో $1,20,000 సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు. మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే $2,700 $2,800 సంపాదిస్తున్నాం. అంటే మనకు వాళ్లకు వ్యత్యాసం మీరు చూస్తే 40 రెట్లు పెరిగిపోయింది. మన బిడ్డే మన ఊర్లో చదివాడు, కానీ అమెరికాకి వెళ్ళాడు. అక్కడుండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు, కొత్త విషయాలు నేర్చుకున్నాడు. అమెరికా కంటే కూడా బాగా రాణించే పరిస్థితికి వచ్చాడు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. వాళ్ళకంటే రెండింతల ఆదాయం పెరిగింది. అంటే పెరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్ నిచ్చేదే చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఈ టీచర్ల చేతుల్లో ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఒక విజన్ తయారు చేశాను. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 99-2000లో విజన్ 2020 తయారు చేశాను. అందరూ ఎగతాళి చేశారు. ఈ రోజు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు చూస్తే దేశంలో నెంబర్ 1 గా తయారైందంటే ఆ రోజు చూపించిన విజన్, ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.